వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు ఛానల్. మీ అందరూ కూడా ఇంతవరకు నేను చేసేటువంటి యూట్యూబ్ వీడియోస్ చూడాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి టార్గెట్ జిఎస్ తెలుగు అని టైప్ చేసినట్లయితే మీరు ఇప్పటివరకు పెట్టినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు. టెట్ గురించి ఒక అవగాహన వస్తుంది. అలాగే మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయినట్లయితే మీకు పీడిఎఫ్ రూపంలో అందులో పెట్టడం జరుగుతుంది. అంటే ఇంపార్టెంట్ నోట్స్ కానివ్వండి, అయితే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కానివ్వండి, అన్నీ కూడా అందులో పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. అది కూడా సేమ్ ఇలాగే ఇదే పేరు ఉంటుంది, టార్గెట్ జిఎస్ తెలుగు. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే ప్రతి వీడియో మీరు చదవవసరం లేకుండానే మీరు టెట్ పాస్ అవుతారని నా నమ్మకం. అయితే ఇక్కడ నిన్నటి వరకు మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. అయితే ఈరోజు సైకాలజీ సిలబస్ గురించి ఈరోజు చెప్తాను. సైకాలజీ నుండి మనకి 30 మార్కులకి 30 ప్రశ్నలు వస్తాయి. అయితే ఇదంతా కూడా ఎగ్జామినేషన్ అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే కంప్యూటర్ మీద మనం ఆన్లైన్లో రాయవలసి ఉంటుంది. కాబట్టి నేను చెప్పేటటువంటిది ఏంటంటే ఇన్ సర్వీస్ టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కొంచెం సేపు కంప్యూటర్ ప్రాక్టీస్ చేయండి. మౌస్ కర్సర్ ఎలా మూవ్ చేయాలనే దాన్ని ప్రయత్నం చేయండి. ఈరోజు మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. సైకాలజీ సిలబస్ చూసినట్లయితే మనకి 8 చాప్టర్స్ ఉన్నాయండి. ఇందులోను ఈ 8 చాప్టర్స్లో మొట్టమొదటిగా బాలల వికాసం, అంటే చైల్డ్ డెవలప్మెంట్. ఇందులో మనం ఏం చూస్తామంటే వికాసము, పెరుగుదల, అలాగే పరిపక్వత, వికాస సూత్రాలు, అలాగే వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి అనేది చూస్తాం. అలాగే శారీరక, జ్ఞానాత్మక, భావోద్వేగ, సామాజిక, నైతిక మరియు భాషా వికాసం గురించి, అలాగే శిశు, బాల్య, కౌమార దశ లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. బాలల వికాసం అంటే చైల్డ్ డెవలప్మెంట్. అలాగే వికాస సిద్ధాంతాలు రెండవది యూనిట్ 2. వికాస సిద్ధాంతాల్లోనూ మనకు ముఖ్యంగా జీన్ పియాజే, అలాగే కోహల్బర్గ్, వైగాట్స్కీ, ఎరిక్సన్, సోమ్స్కీ, అలాగే కార్లోజెస్, వీళ్ళందరూ కూడా సైకాలజిస్టులు ఇచ్చినటువంటి సిద్ధాంతాలు మాత్రం అందులో ఉంటాయి. రెండవదిగా వికాస సిద్ధాంతాలు, వాళ్ళందరి గురించి మనం చదువుకుంటాం. ఇవన్నీ కూడా మీకు మళ్ళీ సబ్జెక్ట్ గురించి టాపిక్లు వచ్చినప్పుడు ప్రతి టాపిక్ని మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువగా వేస్ట్గా ఏం మాట్లాడడం కానీ ఉన్నట్టుగా మాట్లాడదాం, తక్కువ మాట్లాడదాం. ప్రతిరోజు మీరు 10 మినిట్స్ వీడియో ఉంటుంది అంతే ప్రతి దాని గురించి. ఆ 10 మినిట్స్ వీడియో మీరు చూసినట్లయితే చాలా నేర్చుకోవచ్చు. మనకు సామెత ఉంటుంది కదా, తాబేలు కుందేలు 10 వేసుకుంటే తాబేలే గెలిచిందని మనం చెప్తూ ఉంటాం. అలాగే మనకి టెట్ నోటిఫికేషన్ రాకముందు నుంచే మనం ఇప్పటి నుంచే ప్రయత్నం చేసాం అనుకోండి, నెమ్మదిగా చదువుతూ కొంచెం వీడియో చూస్తూ ఉన్నట్లయితే ఆ రోజుకి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అన్నీ కూడా మళ్ళీ మీకు మాక్ టెస్ట్లు అన్ని ప్రిపేర్ చేసి అప్పటి నుంచి పెడతాను. ఈ లోపలన్నీ కూడా మనం సిలబస్ కవర్ చేసేద్దాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని ఫాలో కాండి. ఇక్కడ వికాస సిద్ధాంతాలు 2వ లెసన్. అదేవిధంగా 3వ చూసినట్లయితే వ్యక్తిగత భేదాలు, అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇందులో ఏముంటాయి చూస్తే ఇంటెలిజెన్స్ అంటే మేధస్సు, అభిరుచి అంటే ఇంట్రెస్ట్, వైఖరులు యాటిట్యూడ్స్, అలాగే సామర్థ్యాలు యాప్టిట్యూడ్స్, అలాగే సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, అలాగే స్వీయ భావన సెల్ఫ్ కాన్సెప్ట్. ఇవన్నీ కూడా ఇందులో వ్యక్తిగత భేదాలు, అంటే ప్రతి వ్యక్తికి వేరువేరుగా ఉంటారు కాబట్టి ఆలోచన విధానం కానీ వైఖరులు కానీ వాటి గురించి మనం తెలుసుకుంటాం. 4వ చాప్టర్ వచ్చేసరికి లెర్నింగ్, అభ్యాసం. అభ్యాసం ఏం చూస్తామంటే అభ్యాసం అంటే ఏంటి, దాని అర్థం, దాని స్వభావం ఏంటి, అభ్యాసంలో లెర్నింగ్లో సిద్ధాంతాలు ఏమేమి ఉన్నాయి, అలాగే ప్రేరణ, అలాగే మోటివేషన్, అభ్యాస వక్రరేఖ అంటే లెర్నింగ్ కర్వ్, అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అభ్యాసం బదిలీ. ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్ మనం లెర్నింగ్లో తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా మీకు మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సబ్జెక్ట్ చెప్పేటప్పుడు. సిలబస్ అయిపోయిన తర్వాత మనం సబ్జెక్టు డెప్త్లోకి ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను, మీకు కంపల్సరీ క్వాలిఫై అవుతారు. అలాగే 5వదిగా మేధస్సు అంటే ఇంటెలిజెన్స్. ఇందులో ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, భావన, అలాగే మేధస్సు సిద్ధాంతాలు మనం, అలాగే ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషియంట్ గురించి కూడా తెలుసుకుంటాం. అలాగే ఇంటెలిజెంట్ టెస్ట్లు ఏమేమి ఉన్నాయి,
అలాగే మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అంటే బహుళ మేధస్సు సిద్ధాంతం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఇంటెలిజెన్స్లో తెలుసుకుంటాం. ఆ 6th చాప్టర్కి వచ్చేసరికి పర్సనాలిటీ గురించి చూస్తాం. ఇందులో వ్యక్తిత్వ భావన ఎలా ఉంటుంది, అలాగే వ్యక్తిత్వ వికాసం ఎలా ఉంటుంది, అలాగే సర్దుబాటు అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకుంటాము, అలాగే మానసిక ఆరోగ్యం మెంటల్ హెల్త్, అలాగే రక్షణ యంత్రాలు అంటే డిఫెన్స్ మెకానిజమ్స్, ఇవన్నీ కూడా మనం ఇందులో పర్సనాలిటీలో మనం తెలుసుకుంటాం. 7వదిగా సమ్మిళిత విద్య అంటే ఇంక్లూజివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. ఇందులో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటారు గురించి తెలుసుకుంటాము. అలాగే అభ్యసన లోపాలు అంటే ఏంటి, డిస్లెక్సియా కానీ డిస్గ్రాఫియా కానీ లేకపోతే డిస్కాల్కులియా కానీ, ఇలాగా అభ్యసన లోపాలు ఏమేమి ఉన్నాయి, చాలామంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం, టీచ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తాం కాబట్టి వాళ్ళ గురించి, లోపల ఉన్న పిల్లల గురించి మనం తెలుసుకుంటాం. అలాగే తరగతి గది వైవిధ్యం అంటే తరగతిలో రకరకాల డిఫరెన్సెస్ ఎట్లా ఉంటాయి అనే దాని గురించి మనం ఇందులో ఏం చెప్పాం, సమ్మిళిత విద్యలో అంటే అందరి గురించి వాళ్ళు ఉన్న లోపాల గురించి మనం ఇంక్లూజివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుంటాం. లాస్ట్ వచ్చేసరికి అసెస్మెంట్ మూల్యాంకనం ఏముంటుంది, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంటుంది, సమ్మేటివ్ అసెస్మెంట్ ఉంటుంది, అలాగే సిసిఈ, అలాగే అచీవ్మెంట్ టెస్టులు, అలాగే డయాగ్నోస్టిక్ టెస్టులు, ఇవన్నీ గురించి మనం ఇందులో అసెస్మెంట్ గురించి తెలుసుకుంటాం. తర్వాత ఇందులో ముఖ్యంగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇందులో మనకి ఏపీటెట్ సైకాలజీలో ఎక్కువగా అడిగే టాపిక్స్ చూసినట్లయితే మనం పియాజే గురించి, అలాగే వైగ్లోట్స్కీ గురించి అడుగుతాడు. అలాగే కోల్బర్గ్ గురించి అడుగుతాడు. అలాగే గార్డినర్ ఇంకా మనకి లెర్నింగ్ థియరీస్లో ఎవరు వస్తారంటే పావ్లో స్కిన్నర్, ఇంకా థార్న్డైక్ ఉంటుంది కదా, థార్న్డైక్, ఇంకా ఇంకొకరు ఎవరు ఉన్నారంటే బందూరా. వీళ్ళందరి గురించి మనం తెలుసుకుంటాం. అలాగే తర్వాత ఇంటెలిజెన్స్ ఐక్యూ లెవెల్, ఇంటెలిజెన్స్ కోషియంట్ గురించి మనం క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాయి. అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, లెర్నింగ్ డిజేబిలిటీస్, అలాగే మోటివేషన్ అండ్ క్రియేటివిటీ, వీటి గురించి మనం తెలుసుకుంటే మ్యాక్సిమము ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే కంపల్సరీ మనం 25 మార్క్స్ ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. 25 మార్క్స్ అంటే 30 మార్క్స్కి 25 మార్క్స్ మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. తర్వాత మరి ఇంకో 5 మార్క్స్ ఉన్నాయి కదా, ఆ 5 మార్క్స్ ఏంటంటే ఐసిటి గురించి మనం తెలుసుకుంటాం. అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి మనం ఇంచుమించుగా 5 ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి మనం 5 మార్కులు తెచ్చుకుంటే 30 మార్క్స్ మనం ఈజీగా మనం పేపర్ని చక్కగా ఫుల్ఫిల్డ్గా మనం రాయొచ్చు. మీ అందరూ కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.